బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిలిండర్ ధరలు గణనీయంగా పెంచి కేంద్రం మేడే గిఫ్ట్ ఇచ్చిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయని ముందే చెప్పానని, చెప్పిన మాదిరిగానే కమర్షియల్ సిలిండర్ ధర 993కు పెంచి సామాన్యుల నెత్తిన భారం వేసిందని ఆయన మండిపడ్డారు. ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే తొలిసారి అన్న రాహుల్, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 1380 పెరిగిందని, ఇది ఎన్నికల బిల్లు అంటూ అభివర్ణించారు. ఆయన కేంద్రం నిర్ణయంతో టీ స్టాల్, బేకరీ, హోటళ్ల వంటి అనేక వాటిపై భారం పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ కూడా పెరుగుతాయని, మోదీ సర్కార్ అదానీ, అంబానీల కోసం పనిచేస్తుందంటూ దుయ్యబట్టారు రాహుల్ గాంధీ. కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిలిండర్ ధరలు గణనీయంగా పెంచి కేంద్రం మేడే గిఫ్ట్ ఇచ్చిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయని ముందే చెప్పానని, చెప్పిన మాదిరిగానే కమర్షియల్ సిలిండర్ ధర 993 రూపాయలకు పెంచి సామాన్యుల నెత్తిన భారం వేసిందని ఆయన మండిపడ్డారు. ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే తొలిసారి అన్న రాహుల్, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 1380కి పెరిగిందని, ఇది ఎన్నికల బిల్లు అంటూ అభివర్ణించారు. ఆయన కేంద్రం నిర్ణయంతో టీ స్టాల్, బేకరీ, హోటళ్లు వంటి అనేక వాటిపై భారం పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ కూడా పెరుగుతాయని, మోదీ సర్కార్ అదానీ, అంబానీల కోసం పనిచేస్తుందంటూ దుయ్యబట్టారు రాహుల్ గాంధీ.